శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. నవంబర్ 29, 2025 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం. తిథి నవమి. రాత్రి 11:15 వరకు. ఉపరి దశమి. వారం శనివారం. నక్షత్రం పూర్వభాద్ర. రాత్రి 2:22 వరకు. ఉపరి ఉత్తరాభాద్ర. యోగం హర్షణ. ఉదయం 9:27 వరకు. ఉపరి వజ్ర. కరణం బాలువ. పగలు 11:50 వరకు. కౌలువ రాత్రి 11:15 వరకు. ఉపరి తైతుల. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12:30 వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6:30 వరకు. అమృతకాలం రాత్రి 6:31 నుండి 8:05 వరకు. అభిజిత్ కాలం పగలు 11:33 నుండి 12:18 వరకు. వర్జ్యం ఉదయం 9:06 నుండి 10:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:19 నుండి 7:49 వరకు. రాహుకాలం ఉదయం 9:07 నుండి 10:31 వరకు. గుళిక కాలం ఉదయం 6:19 నుండి 7:43 వరకు. యమగండం మధ్యాహ్నం 1:20 నుండి 2:44 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:19 నుండి 8:34 వరకు. సంగవకాలం 8:34 నుండి 10:48 వరకు. మధ్యాహ్న కాలం 10:48 నుండి 1:03 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:03 నుండి 3:18 వరకు. ఆబ్దికం తిథి మార్గశిర శుద్ధ నవమి. సాయంకాలం సాయంత్రం 3:18 నుండి 5:33 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:33 నుండి 8:06 వరకు. రాత్రికాలం రాత్రి 8:06 నుండి 11:30 వరకు. నిశీధి కాలం రాత్రి 11:30 నుండి 12:22 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:37 నుండి 5:28 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:19. అస్తమ సమయం సాయంత్రం 5:33. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:29. అస్తమ సమయం సాయంత్రం 5:40. సూర్యరాశి వృశ్చికం, చంద్రరాశి కుంభం మరియు మీనరాశి. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. రాశి ఫలితాలు. మేషరాశి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి సమస్యలు తప్పవు. నూతన రుణాలు చేస్తారు. వృధా ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృషభ రాశి ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. మిథున రాశి వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు చేదాటుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు పరుస్తుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి. కర్కాటక రాశి ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఇంటా బయట నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.
స్నేహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సింహరాశి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. కన్య రాశి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులతో ఒక వ్యవహారంలో సఖ్యత లోపిస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. తులారాశి. ఉద్యోగస్తులకు నిరుత్సాహం తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ముఖ్యమైన కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి. పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులతో ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృశ్చిక రాశి. అందరిలోనూ గుర్తింపు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సఖ్యత కలుగుతుంది. లాభాల బాటలో సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. ధనస్సు రాశి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతాన, విద్య, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అందరిలోనూ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. మకర రాశి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. స్నేహితులతో విభేదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. కుంభరాశి. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఉద్యోగస్తులకు శుభవార్తలందుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలందుతాయి. మీనరాశి. సంతానం, వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు తప్పవు. బంధువులతో విభేదాలు కొంత బాధిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఈ సమాచారాన్ని మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తిని ఉతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి.